తెలుగు స్టేట్స్ అంటూ కూడా వీళ్ళంతా కూడా కటౌట్లు చేస్తారు. మీరు ఒకసారి అక్కడ కూడా చూడొచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అంటూ కూడా ఒక కటౌట్ మీకు కనిపిస్తుంది పూర్తిగా. అంటే ఏ విధంగా మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు, 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. చూశారు కదా, అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ విధంగా ఇక్కడ ఫ్యాన్స్ చేస్తారు ఒకసారి చూడొచ్చు మనం. ఏంటి ఏమనిపిస్తుంది? ఒక్కడే బాబు, ఒక్కడే బాబు, ఒక్కడే బాబు, ఒక్కడే బాబు, ఒక్కడే బాబు. ఒక పక్కన ఇక్కడ కూడా చిన్న పిల్లలు కూడా ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పెద్దవాళ్ళే కాదు, అటు యూతే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ తీసుకొచ్చి అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇది విజయవాడలో ఉన్నటువంటి శైలజ థియేటర్ ఉన్నటువంటి ప్రాంతం. శైలజ థియేటర్ వద్ద ఇక్కడ అందరూ ఫ్యాన్స్ తో కూడా హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తిగా కూడా మొత్తం ఓజీ మయమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ మొత్తం కట్అవుట్లన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఇక్కడ థియేటర్ దగ్గరికి అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. మనం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఏం చూద్దాం మరి వచ్చాను? ఎవరు ఓజీ అంటే ఎవరు? తెలుసా నీకు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ సినిమా ఇష్టమా నీకు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? చూస్తావా సినిమా? చూస్తావా సినిమా పూర్తయ్యే వరకు ఉంటావా మరి? అంటే పూర్తిగా కూడా ఇక్కడ మనకి మొత్తం ఓజీ ఫ్యాన్స్ సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఒక హంగామా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు. అంటే ఫ్యాన్స్ సంబంధించిన వీళ్ళ హంగామా అంటే వీళ్ళ సంతోషానికి అదుపులు లేవని చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా అంటే 2 రాష్ట్రాలకి దేవుడు అక్కడంతా కూడా ఇలా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక రకమైనటువంటి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇక్కడ ఒక్కసారి మనం ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఎలా అనిపిస్తుంది? విజయవాడ ఉత్సవం అంటే ఇప్పుడు కాదు మొదలైంది, ఇప్పుడు మొదలైంది విజయవాడ ఉత్సవం అంటే. అమ్మ రికార్డు తెలుగు రాష్ట్రం బాబులకే బాబు, బాబులకే బాబు. చూసారు కదా, ఒక్కసారి మీరు విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి మా కెమెరామెన్. మీకు విజువల్స్ కనీసం మనం మైక్ పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళే చేతులతో తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమా గురించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో కూడా క్లియర్ గా చూశారు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ విజయవాడ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొద్ది సేపట్లో అంటే 10 గంటల నుంచి కూడా పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఓజీకి సంబంధించిన సినిమా ప్రదర్శన అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మరికాసేపట్లో ప్రీమియర్ షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటివరకు నార్మల్ గానే ఉంటుంది. ఒకసారి గేట్లు ఓపెన్ చేయగానే ఆ హంగామాతో లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చిన్నపిల్లలు కూడా వచ్చారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సంగతి ఏంటి? అక్కడ పోలీస్ అధికారులు ఏమంటున్నారు? మణి ఆల్రైట్, మరి కాసేపట్లో మన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు శైలజ థియేటర్ దగ్గర ఎటువంటి హంగామా ఉందనేది విజయవాడకు సంబంధించి జస్ట్ అది శాంపుల్ మాత్రమే. ప్రస్తుతం విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓజీ రిలీజ్ అవుతున్న థియేటర్స్ దగ్గర ప్రస్తుతం అదే కోలాహలం, అదే ఉత్సాహం నెలకొంది. శ్రీకాకుళంకి సంబంధించి విజువల్స్ మీరు చూశారు, ఇటు విజయవాడకు సంబంధించి విజువల్స్ మీరు చూశారు, విశాఖపట్నంలో ఎటువంటి రచ్చ జరుగుతుందో మీరు చూశారు, ఇటు హైదరాబాద్లో కూడా ఎటువంటి దాని ఏమంటారు పూర్తిగా హైలో ఉన్నారంటూ ఉంటాం కదా, అంటే పీక్స్లో ఉన్నారంటూ ఉంటాం కదా. ప్రస్తుతం ఫ్యాన్స్ జోష్ ఆ స్థాయిలో ఉంది. హరిహర వీరమల్లు తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ 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 అంటూ వాళ్ళు అక్కడ గోల పెడుతూ కేకలేస్తూ ఈలలేస్తూ వాళ్ళు హంగామా చేస్తున్నారు. పూర్తిగా కోలాహల వాతావరణం ఉంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నా అంటూ కూడా ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షో
ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద కనిపిస్తారని చెప్పి ఊళ్ళుడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఒక్కసారి కడపకు వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి నేరుగా కడపకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. కడపలో ఎటువంటి హంగామా ఉంది, అక్కడ ఎటువంటి బాంబులు పేలుతున్నాయి, మాటల బాంబులు, మరి ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఆటమ్ బాంబ్స్ అక్కడ పేలడం జరుగుతుంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలో ఎటువంటి హంగామా ఉంది, కడప వాళ్ళు ఏమంటున్నారు? ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అటు పెద్ద ఎత్తున అభిమానులు కోలాహలంతో కూడా డాన్సులు వేసుకుంటూ నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓజీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఏంటి అసలు విషయం? మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కడపలో ఒక బీభత్స స్థాయిలో కనివిరుగని రీతిలో ఈ రోజు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నాం. ఎందుకంటే మా జన సైనికుల ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా తిరగరాసి ఆ రికార్డులను రూపురేఖలు లేకుండా చేయడానికి ఈ ఓజీ చిత్రం ప్రజల ముందు రాబోతుంది. ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే ఈ రోజు ఈ సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఒక పల్లకి ఏర్పాటు చేశాం, బళ్ళారి నుంచి బ్యాండ్ సెట్ పిలిపించాం, అదేవిధంగా డీజే ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా మా కడప రమేష్ థియేటర్ వద్ద అభిమానుల కోసం మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో అందరు అభిమానులు కూడా చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా, మనము ఆ సినిమా ఎంత బాగుందో చూద్దామా అనే విధంగా అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, రమణ గారు, జన సైనికులుగా మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే విధంగా ఈ సినిమాలో ప్రధానంగా అఖిలానందం కూడా అంటే కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయంటూ కూడా ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? భారతదేశ యావత్తు యువత ఎదురు చూసే సినిమా ఓజీ. మరి అందరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవంగా, యూత్ కి స్పెషల్ గా ఆరాధ్య దైవంగా పిలువబడే పవన్ కళ్యాణ్ గారు ఆయన చారిత్రాత్మక చిత్రం నటించిన, మరి ఇటువంటి యూత్ కి సంబంధించిన చిత్రం నటించినా కూడా మరి ప్రజల స్పందన చూస్తే ఈ రోజు కడప నగరంలో పవన్ కళ్యాణ్ గారి మానియ, పవన్ కళ్యాణ్ గారి ఉచ్చస్సు ఎగిరి ఒక పెనవల్లో ఉచ్చి పడతా ఉంది. మరి ఈ కార్యక్రమాల్లో మరి ఆయన దేవుని గడప నుంచి తిరుమలేశం తెలుగు గడప దేవుని గడప నుంచి ఆయన్ని మెరవణ చేసుకుంటూ మరి బ్యాండులతోనూ మరి వేలాది మంది పిల్లలతోనూ యూత్ తోనూ అందరినీ కూడా తీసుకెళ్తే సినిమా వరకు తీసుకుపోవడం అంటే ఈ రోజు ఈ ఓజీ సెలబ్రేషన్స్ అందరూ కూడా జనసేన పార్టీ నాయకులతో పాటు జన సైనికులతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు అందరూ కూడా వెచ్చించి ఆయన ఓజీ సినిమాను అంటే ఆయన తీసిన సినిమా వచ్చిన డబ్బులతో కూడా సామాన్య ప్రజలు సేవ చేసే విధంగా ఉంటారు. కాబట్టి అందరూ అత్యాక్తి అందరూ అభిమానాలను కూడా తీసుకుని ఈరోజు తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మకమైన సినిమా అయితేనేమి ఏ సినిమాని ఆయన చూస్తే చాలు అనే విధంగా కనుల విందుగా మెరవన చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సినిమాను ఆయన సామాన్యులకు ఉపయోగపడే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొత్తం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోలాహలంగా అక్కడ దేవుని గడప నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఖచ్చితంగా మేనియా సృష్టించబోతున్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే ర్యాలీ ప్రారంభమైంది. మరి కాసేపట్లో థియేటర్ వద్దకు చేరుకునే ఫ్యాన్స్ కూడా నానా హంగామా చేసే పరిస్థితి కనిపిస్తుంది. విన్యాసాలతో కూడినటువంటి హంగామా చేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఓజీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఎట్టు కొట్టబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, దేవుని గడప. కడపలో ఓజీ క్రేజ్ చూసాం, విజయవాడ ఊపు చూస్తున్నాం, హైదరాబాద్ ఇప్పుడు హంగామాకు సంబంధించి
హైదరాబాద్లో ఎటువంటి హంగామా ఉంది, కడపకు సంబంధించి చూసాం, విజయవాడకు సంబంధించి చూసాం, తెలంగాణకు సంబంధించి మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది, మరి కాసేపటి ముందు వచ్చే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. ఇప్పటికీ ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. మరి కాసేపట్లో థియేటర్ల ముందు రిలీజ్ కాబోతోంది ఓజీ. మరి ముఖ్యంగా ప్రీమియర్ షోకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రీమియర్ షో తర్వాత ఎటువంటి రివ్యూస్ రాబోతున్నాయి, ప్రీమియర్ షోస్ తర్వాత ఏం అంటే ప్రీమియర్ షోకి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి రివ్యూస్ చెప్పబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఒకసారి నేరుగా మళ్ళీ విజయవాడకు వెళ్ళిపోదాం. విజయవాడ ఊపు ఎక్కడ తగ్గేదా లేదంటగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు అక్కడ. ఒకసారి విజయవాడకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. శైలజ థియేటర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు కొలీగా మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణి, ప్రస్తుతం విజయవాడ ఏమంటోంది, థియేటర్స్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది మణి? సచిన్ చూడొచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఓజీ సినిమాకు మరికొద్ది క్షణాల్లోనే బొమ్మ పడే అవకాశం ఉంది. విజయవాడలో చూడొచ్చు మనం మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ విజయవాడ శైలజ థియేటర్ వద్ద ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం ఓజీ మ్యానియా కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని చెప్పాలి. పూర్తిగా ఓజీకి సంబంధించి అభిమానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా సరే ఓజీ అంటూ కూడా అంతా హంగామా చేసేవారు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది నిమిషాల్లో ఓజీ సంబంధించి పవన్ కళ్యాణ్ తెర మీదకి రానున్న పరిస్థితి. మనం వారితో పాటు అభిమానులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు ఓజీ సినిమా? అరహర వీరమల్లికి మాట్లాడు వాళ్ళందరికీ ఓజీతో సమాధానం చెప్తా ఉన్నా, అంత మించి ఏమి లేదు. కళ్యాణ్ గారికి హైట్ చూపెడతాం. అరహర వీరమల్లికి మాటలు వచ్చాయి, ఓజీతో